గత వారం రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రంలో 4 మహిళల మీద అత్యాచారాలైనాయి. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. మొట్టమొదట మనకు 22 మార్చి నాడు ఎంఎంటీఎస్లో ఒక మహిళ మీద మహాత్మా గాంధీ గారు అన్నారు, ఈ దేశానికి నిజంగా స్వాతంత్రం ఎప్పుడు వస్తుందంటే మహిళ అర్ధరాత్రి ఒంటరిగా పోగలిగినప్పుడే స్వాతంత్రం వస్తుందని ఆనాడు మహాత్మా గాంధీ గారు చెప్పారు. ఇక్కడ బాధితురాలు ఫుడ్ డెలివరీ కంపెనీలో పనిచేసుకుంటూ సికింద్రాబాద్ నుండి మేడ్చల్ పోయే ఎంఎంటీఎస్ ట్రైన్ ఎక్కి మహిళా బోగీలు ఎక్కింది. ఆమె మామూలు బోగీలు ఎక్కలేదు, మహిళా బోగీలో ఎక్కి ఎంఎంటీఎస్ ట్రైన్లో ఎక్కి మరి మేడ్చల్ పోతుంటే దాదాపు 7 గంటల నుంచి 8 గంటల ప్రాంతంలో ఒక యువకుడు అగంతకుడు ఆ మహిళా బోగిలోకి వచ్చి కరెక్ట్గా మరి ఒక 15-20 నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత ఆమె మీద అత్యాచార యత్నం చేస్తే ఆమె నడుస్తున్న ట్రైన్ నుంచి కిందకు దుంకి ప్రాణాలు కాపాడుకున్నది. ఆమెకు విపరీతమైన గాయాలతో ఇలా హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నారు. అది మొదటి కేసు. దాని మీద మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ అసెంబ్లీలో ఇచ్చిండ్రు, కానీ ఆయన ఆ బాధితురాలను ఇంతవరకు కలవలేదు. ఇక అది మరిచిపోకముందే మార్చి 25వ తారీఖు నాడు సంగారెడ్డిలో భర్తను కొట్టి ఉదయం 4 గంటలకు కంది మండలంలో తిలోత్తమ్ గార్డెన్స్ దగ్గర భర్తను కొట్టి భర్త ముందరే భార్యను తీసుకుపోయి సామూహికంగా అత్యాచారం చేసిండ్రు ఉదయం 4 గంటలకు. మార్చి 22 నాడేమో ఒక యువతి మీద ఎంఎంటీఎస్ ట్రైన్లో అత్యాచారం జరుగుతుంది. మార్చి 25 నాడు కందిలో ఒక భార్యను భర్త కళ్ళ ఎదుటగానే భర్తను కొట్టి భార్యను తీసుకుపోయి ఆమె మీద సామూహిక అత్యాచారం చేస్తారు ఉదయం 4 గంటలకు. అది మరిచిపోకముందే అత్యంత క్రూరమైన సంఘటన నాగర్ కర్నూలు జిల్లాలో జరిగింది. మార్చి 29 నాడు ఒక మహిళ ఆమె సహచరుడు ఇద్దరు కూడా దైవ దర్శనం కోసం ఊరుకొండపేట అనే మండలంలో ఉండే ఆంజనేయ స్వామి దేవాలయానికి రాత్రిపూట వస్తే అక్కడ ఉండే 7 మంది యువకులు బహిరంగంగానే తాగుతూ ఈ మహిళను అత్యంత క్రూరంగా అతన్ని కొట్టి చెట్టుకు కట్టేసి ఈమెను అత్యంత క్రూరంగా ఆమె మీద అత్యాచారం చేసిండ్రు. ఇంకా కొన్ని విషయాలు చెప్పడం కూడా వీలు కాదు. ఆమె ఏడుస్తూ ఉంటే అత్యంత క్రూరంగా హింసించారు. ఇప్పుడు చెప్పడం కూడా వీలు కాదు. అవన్నీ కూడా అంత ఘోరంగా అత్యాచారం చేసిండ్రు. అది కూడా రాత్రి పూటన జరిగింది. యువకులు బహిరంగంగా తాగుతా ఉన్నారు. అది మరిచిపోకముందే మార్చి 31 నాడు ఒక జర్మన్ టూరిస్ట్ హైదరాబాద్ నగరానికి వచ్చి హైదరాబాద్ నగరంలో రకరకాల టూరిస్ట్ ప్రాంతాలను సందర్శిస్తుంటే ఒక అగంతకుడు ఆమెను మీర్పేట దగ్గర పరిచయం చేసుకొని ఒక మార్కెట్లో పరిచయం చేసుకొని ఆమెను స్విఫ్ట్ డిజైర్ కారులో మిగతా 4-5 అందరు మైనర్లు కలిసి ఆమెతో వచ్చిన ఆమె సహచరుడు ఇద్దరు కూడా జర్మన్సే, వాళ్ళిద్దరిని తీసుకొని పోయి పహాడీ షరీఫ్ ప్రాంతానికి రకరకాల ప్రాంతాల్లో ఫోటోలు తీసుకుంటామన్న మిషతోని పహాడీ షరీఫ్ ప్రాంతానికి తీసుకుపోయి అక్కడ కారులోనే ఆమె మీద అత్యాచారం చేస్తే ఆమె మరి అక్కడి నుంచి పారిపోయి వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఇక్కడ విషయం పోలీసు వాళ్ళు అన్నీ మేము ఇన్వెస్టిగేట్ చేసినాం, నిందితులను పట్టుకున్నామని చెప్తున్నారు. సంతోషం, వి అప్రిషియేట్ ఇట్. కానీ నేరాన్ని ఎందుకు మీరు ప్రివెంట్ చేయలేకపోయారు? ఎందుకు వారం రోజుల్లోనే 4 మహిళల మీద అత్యాచారం జరిగితే ఇంకా మహిళలకు రక్షణ ఎక్కడున్నది? 1,00,000 మంది పోలీసులు తెలంగాణలో ఉన్నారు. ఈ పోలీసు శాఖకు అధిపతి సాక్షాత్తు ముఖ్యమంత్రే. రేవంత్ రెడ్డి గారే సీఎం. శాంతి భద్రతలు జనరల్గా వారి కిందకే వస్తాయి. ప్రత్యేకించి హోమ్ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి గారే. ఇక్కడ అత్యంత భయం కల్పించే అంశం ఏంటంటే, అత్యంత ఆందోళన పడాల్సిన అంశం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఇందులో ఏ బాధితురాలను కూడా పరామర్శించడానికి వెళ్ళలేదు. దీని మీద ఒక ప్రత్యేకమైన రివ్యూ తీసుకోలేకపోయారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు కూడా ఎక్కడ కూడా రాలేదు. ఈ తెలంగాణ భవన్కు 100 మీటర్ల దూరంలో
అంటే కూతవేటు దూరంలో ఉన్నది ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఉన్నది. అందులో ముఖ్యమంత్రి గారికి ఒక ఛాంబర్ ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఆ ఛాంబర్లో కూర్చొని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రివ్యూలు పెడతారు, కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాల మీద రివ్యూ పెడతారు. దీపాదాస్ మున్షి గారు ఇంకా రకరకాల కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి ప్రభుత్వ పోలీసు ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్లో కూర్చొని పార్టీ విషయాలు మాట్లాడుకుంటారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల కబ్జాల గురించి, దానికి విడుదల చేయాల్సిన జీవోల గురించి, విద్యార్థులను అరెస్టు చేయాల్సిన విషయాల గురించి, ఆ భూమిని ఎట్లా 400 ఎకరాలు ఎట్లా కబ్జా చేయాలనే దాని మీద ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ సెంటర్ దాంట్లో మీటింగ్ పెడతారు. కానీ మహిళల రక్షణ గురించి ముఖ్యమంత్రి గారు మీటింగులు పెట్టిన దాఖలాలు లేవు. ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతున్నాం, బయట పెట్టండి రికార్డ్స్.